ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత ఈ ప్రకారముగా దృశ్య వ్యామోహమును వదలి ఆత్మయే సుఖస్థానముగను క్రీడాస్థలముగను ప్రకాశ క్షేత్రముగన గలవాడు నిరంతరము ఆత్మధ్యానపరాయణుడేగుచున్నాడు. బ్రహ్మ నిర్వాణమును మోక్షమును బడయుచున్నాడు. అట్లు బ్రహ్మ సాక్షాత్కారమును బడిసిన వారి లక్షణములను వివరించి చెప్పుచున్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణకల్మషాః చిన్నద్వైత యతాత్మానః సర్వభూతా హితే రతాః. పాపరహితులను సంశయవర్జితులను ఇంద్రియమనంబులను స్వాధీనపరుచుకొనిన వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమమందు ఆసక్తి గలవారు నగు ఋషులు అతీంద్రియ జ్ఞానులు బ్రహ్మ సాక్షాత్కారమును మోక్షమును పొందుచున్నారు. ఇక్కడ బ్రహ్మ సాయుజ్య రూప మోక్షమును ఎవరు పొందగలరో ఈ శ్లోకమున ఇంకను వివరముగా చెప్పబడినది. ఋషులు మోక్షధామమును అలంకరించెదరని ఇచట పేర్కొనబడినది. ఋషులనగానెవరు? హృషీకములను ఇంద్రియములను జయించి మనస్సును పరమాత్మయందు సంలగ్నమనర్చువారే ఋషులు. ఋషిత్వమనున్నది ఒకానొక మహోన్నత పదవి. అది బిఏ ఎంఏల వలె ఒక డిగ్రీ వంటిది. దానిని ప్రయత్నమిసే సర్వులను పొందవచ్చును. ఇక్కడ బ్రహ్మ సాయుజ్య రూప మోక్షమునెవరు పొందగలరో ఈ శ్లోకమున చెప్పబడినది. అంటే ఋషులు మోక్షధామమును అలంకరించదరని పేర్కొనుచున్నారు. ఋషులంటే హృషీకములు అంటే మన ఇంద్రియాదులు అని మన ఇంద్రియాదులని ఎవరైతే ఇక్కడ జయించి, ఇంద్రియాదుల్ని జయించటము అంటే మరి ఇంద్రియాదుల్ని తో మిళితమైపోయి ఇంద్రియాదులే తామని కలిసి మిళితమైపోయే లక్షణం ఏదైతే ఉన్నదో మనకి, అటువంటి ఆ ఇంద్రియాదులతో మమేకమైపోయే విధానాన్ని ఆ ఇంద్రియాదుల్లో అతి సూక్ష్మంగా ఉండే జ్ఞాన స్వరూపమే నేనని ఎప్పుడైతే ఏ మహనీయులైతే బయటికి అంటే విడగొట్టుకుంటారో, దేహాన్ని ఇంద్రియాదుల్ని విడగొట్టి దేహానికి విలక్షణంగా ఉన్న నేనే జ్ఞానము, ఈ నేను నేను అనే యొక్క ఏ స్ఫురణ అయితే ఉన్నదో, ఏ కదలికైతే ఉన్నదో, ఏ గుర్తెరిగే స్థితి అయితే ఉన్నదో, ఆ గుర్తెరిగే జ్ఞానమే నేను, ఈ ఇంద్రియాదులు కాదు అని ప్రతి కదలికలలో ప్రతి మెదలికలలో కూడా అన్ని వేరుపరిచి చూచుకునే అలవాటు ఎప్పుడైతే మనం సాధన ద్వారా నేర్చుకోగలుగుతామో, సాధన ద్వారా అటువంటి స్థితి మనకు తయారవుద్దో వాళ్ళు ఇక్కడ ఋషులు. అంటే ఋషులు అంటే అప్పుడు ఏంటిది? ఆ ఋషులంటే అర్థం ఈ ఇంద్రియాదులకి
విలక్షణంగా ఉన్నవాడెవరు అంటే ఇక్కడ జ్ఞాన స్వరూపమే ఇక్కడ విలక్షణంగా ఉన్నవాడు అన్నమాట. అయితే ఈ హృషికములు అంటే ఇంద్రియాదులు అని. ఈ ఇంద్రియాదులకి విలక్షణంగా ఉండే స్వరూపమే ఇక్కడ జ్ఞానము ఆత్మ అంటే. అప్పుడు అటువంటి స్వరూపాన్ని మనం పొందినప్పుడు అది ఒక ఋషిత్వము అని ఒక బిరుదుని ఆపాదించారు మన పూర్వీకులు. ఋషిత్వము అనున్నది ఒక బిరుదు. ఇక్కడ మన లౌకిక సంబంధించిన చదువులకి బిఏ, ఎంఏ, ఒక డిగ్రీ, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు అని ఒక డిగ్రీ అనేది, ఒక హోదా అనేది ఒక పేరు పెట్టి ఒక సర్టిఫికెట్ ఏ విధంగా మనకి ఇస్తారో అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక మార్గములో, ఈ దైవ మార్గములో ఈ ఋషిత్వము అనేది ఒక బిరుదు. ఆ బిరుదు ఎటువంటిది? ఇంద్రియాదుల్ని విలక్షణంగా తను చూడగలిగిన యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఋషిత్వము. అటువంటి ఋషిత్వముని సంపాదించేదానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా ఇది వేరుగా, ఇప్పుడు మన భౌతిక సంబంధించిన చదువు అయితే అది వేరుగా, నేను అంటే ఈ దేహాన్ని నేను అనుకుంటాం, అక్కడ ఈ దేహమే నేను అనుకొని ఈ దేహం నేను, ఆ చదువు వేరు అని అక్కడ ఆ చదువుని నేను సంపాదించాలి, నేను సాధించాలి అని పట్టుదలతోటి ఆ కృషి సలిపి ఆ చదువుని చదివి ఆ డిగ్రీని సంపాదించటం జరుగుతూ ఉంది. ఇది కూడా సర్వసమానంగా మొత్తంలో కూడా ఈ జ్ఞానం దేహం మొత్తంలో కూడా అణువణువుని అరికాలు మొదలుకొని నడినెత్తు మట్టుకు కూడా మొత్తం ఇముడున్న జ్ఞానాన్ని అది వెలికితీయటం అంటే దానికి సంబంధించిన సాధన అనేది తప్పనిసరిగా అవసరము. ఆ సాధనే ఎటువంటిదంటే ఇక్కడ మనం చేసే ప్రతి పనిలో, ప్రతి కదలికలో కూడా ఇక్కడ భగవంతుని మీద దృష్టి పెట్టి ఈ నిష్కామ కర్మ కానీ, ఈ ఫలాపేక్ష లేకుండా కనీసం చేసే కర్మ కానీ, ఆ పద్ధతిలో మనం ప్రతి కదలికలో భగవంతుని యొక్క స్వరూపంతో ఇది మొత్తం జరుగుతుందన్న విషయాన్ని, ఒక తత్వాన్ని మనం నిరంతరం ఒక్క క్షణకాలం కూడా వదలకుండా, ఒక్క సుషుప్తిలో తప్ప మిగతా జాగ్రత్త స్వప్నములో కూడా అటువంటి విషయాన్ని వదలకుండా ఎవరైతే దాన్ని ఆ పద్ధతిలో పట్టుకొని, ఆ పద్ధతిలో గుర్తుపెట్టుకొని, ఆ పద్ధతిలో కనీసం ఏర్పాటు చేసుకొని ఎవరైతే నడవగలుగుతున్నారో వాళ్ళే ఇక్కడ ఇటువంటి ఋషిత్వం అనే బిరుదుని ఒక పూటకి సాధించుకోగలుగుతున్నారు. అప్పుడు ఆ ఋషి అంటే బ్రహ్మ సాయుధ్యాన్ని పొందినవారు అని. అంటే బ్రహ్మం అంటే పరమాత్మ యొక్క స్వరూపమే ఇక్కడ బ్రహ్మం. ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ యొక్క అంశే ఇక్కడ జ్ఞానం అన్నా ఆత్మ అన్నా కాడ. అందువల్ల ఎప్పుడైతే అటు పరమాత్మ యొక్క అంశే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపము అని, ఈ జ్ఞానం అని తెలుసుకొని ఈ ఇంద్రియాదులతోటి సమస్త కార్యకలాపాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవి ఎన్ని కూడా మన ఆభాస రూపకంగా తనకు ఎప్పుడైతే కనపడుతూ ఉంటాయో అప్పుడే తను జ్ఞానస్వరూపము ఆత్మస్వరూపం అయినట్టు లెక్క. ఈ అనుభవం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి గోచరం అవుతూ ఉంటుంది. మనం ప్రతి కదలిక కూడా అది మనలో నుంచే కదిలి మళ్ళీ మనలోనే అది లయమైపోతున్న అనుభవం అనేది ఎవరికైతే ఉంటుందో అప్పుడు ఇంద్రియాదులకి తను మిగిలిండి ఆ ఋషిత్వం అనే బిరుదుకి అర్హత సంపాదించిన వాళ్ళు అవుతూ ఉంటారు. అందువల్ల దానిని ప్రయత్నముచే సర్వులను పొందవచ్చును. నేడు అజ్ఞానిగానున్నవాడు సత్ప్రయత్నములచే రేపు ఋషి కావచ్చును. విశ్వవిద్యాలయముల డిగ్రీల కొరకై 10 లేక 15 సంవత్సరములు విద్యార్థులు నిరంతర కృషి ఎట్లు జరుపుచున్నారో అట్లే ఈ ఋషిత్వము కొరకును కొంతకాలము అనవరత సాధన చేయవలెను. అట్లు సాధన యందు ఆరుతేరిన వాడిక సామాన్య మానవుడుగా ఉండక ఋషిగా మారిపోవుచున్నాడు. ఇట్లా ఏదైతే మన
ఈ డిగ్రీల కొరకు 10 లేక 15 సంవత్సరములు విద్యార్థులు నిరంతరం కృషి జరిపి ఎట్లు ఆ డిగ్రీని సంపాదించేదానికి ఈ కాలాన్ని 15 సంవత్సరములు ఈ కాలాన్ని హెచ్చించి అదే 1వ తరగతి కానించి ఈ డిగ్రీల మట్టికి ఏ తిరిగా వదలకుండా ఆ చదువును చదివి ఆ చదువును యొక్క ఉన్నత స్థానం ఇట్టిదని తను తెలుసుకొని తర్వాత ఆ డిగ్రీ పట్టా అనేది ఎట్లా చేపుచ్చుకుంటూ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా నిరంతరం అనవరత సాధన నిరంతరం కూడా ఆ విధంగా తను సాధన చేసి తప్పనిసరిగా ఆ సాధన యందు ఆరితేరితే తప్ప అతడికి ఆ ఋషిత్వం అనే బిరుదు అనేది రాదు. అందువల్ల ఇక్కడ ఆ ఋషిత్వం అనే బిరుదు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అర్హత ఉన్నది. ఎట్లంటే ఇప్పుడు సామాన్యంగా ఉండే మానవుడు రేపొద్దున ఋషిగా మారిపోవచ్చు. ఈరోజు ఏ చదువు రాని వాడు రేపొద్దున చదువుకొని కొంత సమయాన్ని హెచ్చించి చదివినప్పుడు తనకి ఒక డిగ్రీ పట్టా అని చేపుచ్చుకోవచ్చు. అట్లానే ఇవాళ సామాన్య జనజీవన విధానం గడుపుతున్నప్పుడు తనకు ఇటువంటి భావన దైవభావన కలిగి దైవ ప్రయాణం చేసి కొంత ఆ ప్రయాణంలో వాస్తవమైన ఈ ఇంద్రియాదులకు అతీతంగా ఉండే జ్ఞానస్వరూపంగాని తనకు ఆగలిగితే తప్పనిసరిగా తను కూడా ఋషి కాగలుగుతాడనమాట. అంటే ఒక పూట సామాన్యంగా ఉన్న యొక్క వ్యక్తి ఒక రోజుకి ఋషిగా మారే యొక్క అవకాశం ఉన్నది. ఇది అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం ఎవరికి వాళ్ళు దానికి సంబంధించిన కృషి ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా తూచా తప్పకుండా ఆ కృషి సలిపినప్పుడు మాత్రమే మనకు అటువంటి ఫలితం అనేది తప్పనిసరిగా వస్తూ ఉన్నది. అది అరాకొరా కృషి సలిపితే అరాకొరా ఫలితమే వచ్చుద్ది. భగవంతుడి ప్రయాణంలో అరాకొరా కృషి అనేది అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుగాని పని. ఎందుకంటే కనపడేదానికి సంబంధించిన పని అయితే అది మనకు అంతే చేసాం అంతే వచ్చిందని అనుకోవచ్చు. ఇది కూడా అంతే చేసాం అంతే వచ్చిందని అనుకునే దానికి లేదు. ఎందుకు లేదు? ఇక్కడ మనసులో అంతర్గతంగా ఏ కొరత ఉన్నప్పటికీ కూడా అది వాస్తవమైన ఋషిత్వాన్ని యొక్క బిరుదుకు చేరలేదు. అక్కడ కొరత కనపడుతుంటే అంత మటుకు సరిపెంచుకోవచ్చు. కానీ ఇక్కడ కొరత కానీ పడిందంటే ఇక ఆ కొరత అనేది మళ్ళీ ఆ అనుమానం అనే స్పదం మనకు తయారైనప్పుడు వాస్తవమైన తత్వానికి దూరం అయిపోతాం. ఆ దూరమైన పద్ధతి మళ్ళీ దిగజార్చి వాస్తవమైన ఈ ప్రపంచం మీదకి రావాల్సిన పరిస్థితి మనకు తయారవుద్ది. ఎందుకంటే ఒక్క క్షణకాలమైనా సరే భగవంతుని యొక్క మార్గంలో కానీ ఈ జీవుడు తప్పుకున్నాడు అంటే తిరిగి మళ్ళీ తప్పనిసరిగా ఈ ప్రపంచం వైపే ప్రయాణం చేయాల్సి వచ్చింది అన్నమాట. ఈ ప్రపంచానికి భగవంతుడికి తేడా ఏంటిదంటే ఏమీ లేదు. ఒక రెండు ఇక్కడ వ్యత్యాసాలు. ఏ శరీరము నేను ఇంద్రియాదులు నేను అనుకునే భావన ఏదైతే ఉన్నదో అది మనకు దృఢపడి ఉన్నది అన్నమాట. ఆ దృఢపడి ఉన్నందువల్ల ఈ శరీరంతో చూసే ప్రతి ఒక్క చూపు దృష్టి ఆలోచన భావన క్రియ అన్నీ కూడా నిజము కనపడేదే నిజము అనుకునే భావన ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఇది నిజము కాదు. ఈ శరీరానికి అతీతంగా అతి సూక్ష్మంగా ఈ కనపడే దృశ్యానికి కనపడకుండా ఉండే ఏ దృక్స్వరూపమైతే ఉన్నదో ఆ దృక్స్వరూపం ఇట్టిదని మనం గ్రహించి తెలుసుకొని ఆ దృక్స్వరూపమే తానయ్యి ఆ అవ్యక్తంగా ఉన్న రూపకాన్ని ముందు ఇటువంటిది అవ్యక్త రూపమని మనం గుర్తెరిగి ఆ అవ్యక్త రూపమే తానయ్యి ఈ చేసే ఈ ఇంద్రియాదులతో చేసే ప్రతి ఒక్కటి కూడా చేయటమే ఇక్కడ మార్పు. అంటే ముందు శరీరంగా ఉండి చేసేది ఏదైతే ఉందో మొత్తం కూడా అది నువ్వు జ్ఞానమై ఆత్మవై చేయటమే. ఇదే మార్పు. మరి దీనికోసం
తప్పనిసరిగా ఇది మారిందాక, ఈ దేహంలో నుంచి తన ఆత్మస్వరూపంగా మారిందాక మట్టికి ఒక్క క్షణమైన ఈ కాలానికి సమయాన్ని మనం ఇవ్వకుండా, ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేసి తన స్వరూపం దేహం కాదు, నేను వాస్తవమైన ఈ జ్ఞాన స్వరూపాన్నే నేను, ఈ జ్ఞానాన్నే నేను, ఈ ఆత్మ యొక్క స్వరూపమే నేను కానీ నిన్నటిదాకా నేను పొరపాటు పడి నా స్వరూపం ఇది నేనైతే నేను వేరేది నాకంటే భిన్నంగా నాతో నుంచి తయారైన ఈ దేహం నిజమనుకొని దీంతోటే కొట్టుమిట్టులాడుచు నానమైన అవస్థలు పడ్డాను అని నిజ విచారణ చేసి, ఆ నిజ విచారణ ద్వారా ఈ లేనిదాన్ని లేనట్టుగా విడగొట్టుకొని ఉన్నదే తానయ్యి ఈ సర్వకార్యకలాపాలు చేసినట్లయితే తప్పనిసరిగా తనకి ఈ ఋషిత్వం అనే బిరుదు తప్పనిసరిగా వర్తిస్తూ ఉన్నది. అదే ఇక్కడ మనకు భగవానుడు చెప్పే బోధ. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో ఏదో చేసి సాధించాల్సింది, తనకంటే వేరుగా ఉండేదో సాధించాల్సింది కాదు. ఇక్కడ తనలో ఉన్న స్వరూపము, తను మరిసిన స్వరూపం ఏదైతే ఉందో ఆ మరిసిన స్వరూపాన్ని గుర్తు తెచ్చుకోవటమే ఇక్కడ వాస్తవమైన ఆత్మతత్వము. ఆత్మతత్వం అంటే తనకంటే వేరుగా ఉండేది కాదు. ఎప్పుడైతే తన ఆత్మస్వరూపం అవుతాడో, ఆత్మస్వరూపమే తానవ్వి స్థితి తను సంపాదించగలుగుతాడో, సంపాదించడం అంటే ఇక్కడ మనకు పదే పదే అనుమానం వస్తూ ఉంటుంది. సంపాదించడం అంటే మనం వేరుగా ఏదో కృషి చేసి సంపాదిస్తుంటాం కదా అని అపోహలు వస్తూ ఉంటాయి. సంపాదించడం అంటే మనము మరిచిన వాస్తవాన్ని, అవ్యక్తంగా ఉండి వ్యక్తమయ్యే విషయాన్ని మరిచాం మనం అంతే. వాస్తవికంగా అవ్యక్తంగా ఉన్న స్వరూపం మనమే. అయితే మనం ఏమనుకుంటున్నాము, వ్యక్తమైన దాన్ని నిజమనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ అవ్యక్తంగా ఉన్నదాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన యొక్క పనే ఇక్కడ మనకు సాధన. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఈ వ్యక్తమయ్యే ప్రతి ఒక్క స్వరూపం కానీ, ఈ వ్యక్తమయ్యే అనేక రకాల నామరూపాత్మకమైన ఈ ప్రపంచం కానీ ఇదంతా కూడా అవ్యక్తం యొక్క స్వరూపంలో నుంచే ఇది మొత్తం వ్యక్తమవుతుందన్న విషయాన్ని బాగుగా దృఢపడాల్సిన యొక్క అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే అవ్యక్తంగా కనపడని యొక్క స్వరూపంలో నిలబడాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది మాటతోటి కానీ ఆలోచనతోటి కానీ తను గుర్తెరిగి జ్ఞానంతో ఇట్టిదని గుర్తెరిగి కానీ నిలబడేది అంటూ సాధ్యపడని యొక్క విషయము. ఎందుకు సాధ్యపడని విషయం అంటే అది తనకంటే వేరుగా ఇంకోటి గుర్తెరిగి ఆ స్వరూపం అయ్యేది మట్టికి, కానీ స్వరూపం తెలిసేది కాదు. గుర్తెరుగుతున్నాము అంటే తప్పనిసరిగా అది భిన్నమైపోతూ ఉన్నది. మనం ఏదైనా సరే అంతర్గతంగా కానీ ఇటు బహిర్గతంగా కానీ ఏదైనా ఒక గుర్తంటూ ఎరుగుతున్నాము అంటే అది తప్పనిసరిగా విడబడిపోతుందన్నమాట. అది భిన్నమైపోతుంది. భిన్నం అయ్యిందంటే నువ్వు ఆత్మస్వరూపం కాదు. ఆత్మస్వరూపము నువ్వు అయ్యావు అంటే అది భిన్నత్వం లేనిది. ఆ భిన్నత్వం లేని యొక్క సమస్థితే వాస్తవమైన ఆత్మస్థితి. అందువల్ల అటువంటి భిన్నత్వం లేని స్థితి నువ్వు అవ్వటమే. అది అక్కడ ఆ అవ్యేదానికి సంబంధించి మన ఊహతోటి ఆత్మ అంటే ఇట్ట భిన్నం లేనిదంట, ఇట్ట కదా సర్వసమానంగా ఉండేదంట, లేదా సర్వం పరమాత్మేనంట అని మన ఆలోచనతోటి కానీ ఈ తీరుగా కానీ గుర్తెరిగి ఈ తీరుగా ఊహించుకున్నామంటే అది నిలబడేది కాదు. ఇది కేవలం ఆచరణ రూపకములో అనుభూతి చెందుకొని ఆ అనుభూతి కాడ నిలబడే యొక్క విద్య. ఇది ఆచరణ వేదాంతం, ఆచరణ విద్య తప్ప నిలబడేదే, లేకపోతే నిలబడదు. ఓం తస్